తెలుసు ఎలక్షన్ కారణంగా మనం చాలా చెక్ పోస్టులు పెడుతున్నాము అండ్ ఆ చెక్ పోస్ట్లో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. ఆ వెహికల్ చెకింగ్లో ఈ పర్టికులర్ అఫెండర్ని మనము ఈ కూర్చోడి భానుచందర్ అనే అఫెండర్ని మనం పట్టుకోవడం జరిగింది. ఆయన్ని వెరిఫై చేసి అతని వేరే బోర్డ్స్ అన్నీ కనుక్కుంటే సుమారుగా 26 బైకులు థెఫ్ట్ చేసినట్టుగా మనకు అతను కన్ఫెస్ చేయడం జరిగింది. అండ్ 26 బైకులు కూడా ఈరోజు మనం దాన్ని రికవరీ చేసుకొని మనము పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినాము. ఈ 26 బైక్లు కూడా చూస్తే కూడా ప్రతి ఒక్క బైక్ కూడా నెంబర్ ప్లేట్ ఫస్ట్ తీసేయడం అతను మెయిన్. నెంబర్ ప్లేట్ తీసేయడము లేకపోతే నెంబర్ ప్లేట్ ఇచ్చేయడం ఇది చేసుకొని అతను చాలా తక్కువ ధరకి పబ్లిక్ అమ్ముతాడు. సో ఈ అఫెన్స్ అన్నీ కూడా చాలా వరకు అతను మన ఏరియాలో కాకుండా ఈ ఓయూ సిటీ, మేడిపల్లి, ఉప్పల్, నాగోల్ ఈ ఏరియాలో ఎక్కడైతే మెట్రో స్టేషన్స్ ఉన్నాయో ఆ మెట్రో స్టేషన్ దగ్గర లాక్ చేసిన బండిలో అతని టార్గెట్. ఆ బండి ఓపెన్ చేసుకొని దాన్ని ఇమ్మీడియట్గా ఒక కస్టమర్కి ఏమైనా పట్టుకొని నాకేదో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నేను 10,000కి అమ్ముతున్న బండిని, మళ్ళీ మిగతా డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత మిగతా డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఇతను అమ్మడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ నేను రికవర్ చేసిన 26 బండ్లు కూడా అతను అలాగే అమ్మినట్టు మనకు తెలుస్తూ ఉంది. అందులో కొన్ని బండ్లు ఓనర్స్ మనకి ఇంకా ఐడెంటిఫై కావడం లేదు. వాళ్ళందరినీ కూడా ఆ బండ్లన్నీ కూడా 102 CRPC కింద కోర్టులో సబ్మిట్ చేస్తాము. ఎవరన్నా సరే వాళ్ళ బండ్లు పోయినట్టుగా ఇవే బండ్లను వాళ్ళు ఐడెంటిఫై చేస్తే దాన్ని సెక్షన్ ఆల్టర్ చేసుకొని దాన్ని కూడా 379లో సెక్షన్ చేసుకొని దాన్ని కోర్టు ద్వారా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ పర్టికులర్ అఫెండర్ కూడా ఇంతవరకు గతంలో కూడా అతను అఫెన్స్ చేయడం జరిగింది. బట్ దాని తర్వాత అప్పుడు ఒకటే అఫెన్స్ చేసినాడు. దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్గా 26 దొంగతనాలు చేసినాడు. ఇతని మీద కూడా మేము స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటున్నాం. అండ్ పీడీ యాక్ట్ కూడా మనము దీన్ని ప్రపోజల్ కూడా పంపడం జరుగుతుంది. సో పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, నెంబర్ ప్లేట్ లేని బండి మీ ఊర్లో కానీ మీ పక్కింట్లో కనిపిస్తే ఐదర్ అది క్రైమ్ చేయడానికి యూజ్ చేస్తున్న వెహికల్ అని మీరు అనుకోవాలి, లేదా క్రైమ్ చేసి ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన వెహికల్ మీరు అనుకోవాలి. ఇది అందరూ గమనించుకోవాలి. మీ చుట్టుపక్కల ఏదైనా సరే మీ ఊళ్ళలో కూడా ఎక్కడైనా సరే ఇటువంటి బండ్లు కనిపిస్తే ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. ఈరోజు ప్రతి ఒక్క మండలంలో కూడా ప్రతి ఒక్క విలేజ్లో కూడా విలేజ్ సెక్యూరిటీ గ్రూప్స్ ఆల్రెడీ మనం ఫామ్ చేస్తాము. వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నారు నైట్ పూట. అండ్ వాళ్ళు ఊళ్ళో యూత్ కానీ వాలంటీర్స్ కానీ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, వాళ్ళందరూ కూడా ఎక్కడన్నా వాళ్ళ ఊర్లో కానీ ఈ సస్పిషియస్గా పర్సన్ కానీ బైక్ మీద తిరగడము నెంబర్ ప్లేట్ లేకుండా ఉంటే ఇమ్మీడియట్గా మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. సో ఈ సందర్భంగా ఈ విలేజ్ వాలంటీర్స్ని, విలేజ్ యూత్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సిపి రాచకొండ గారి తరఫున నా తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. గత ఏడాదితో కంపేర్ చేస్తే ఈ ఏడాది ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యి 1 month అయింది ఆల్మోస్ట్గా. ఏడాది అఫెన్సెస్ సగానికి సగం తగ్గిపోయినాయి. ఓన్లీ బికాజ్ ఆఫ్ ద విలేజ్ వాలంటీర్ ఒక వ్యవస్థ వల్ల. ప్రతి ఒక్క విలేజ్లో కూడా మేము నైట్ వాట్సాప్లో మానిటర్ చేస్తున్నాము. వాళ్ళు విలేజ్ మొత్తం తిరుగుతూ ఉన్నారు, చాలా ఉత్సాహంగా అండ్ చాలా విల్లింగ్గా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. దానివల్ల ప్రతి ఒక్క విలేజ్లో కూడా సెక్యూరిటీ వాళ్ళ ద్వారా మనకి వస్తుంది. అండ్ మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క విలేజ్ కూడా సెక్యూరిటీ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ అయిన టాస్క్ అది. కాబట్టి విలేజ్ వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్తో చేతులు కలిపి ఈ వ్యవస్థలో ఒక భాగస్వామ్యం తీసుకొని వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తే సొసైటీకి కూడా చాలా హెల్ప్ చేసే వాళ్ళు అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ అన్ని అఫెన్స్ 2024లోనే అయింది, 2024లోనే అయింది. అందులో ఇంకా 12 వెహికల్స్ మనకి డీటెయిల్స్ తెలియట్లేదు. బట్ రిమైనింగ్ వెహికల్స్ అన్నీ కూడా 2024లోనే అఫెన్స్ అయింది. 24లో సారీ 26 వెహికల్స్ 2024 ఈ సంవత్సరమే జరిగింది. 3 months అన్నీ రికవర్ అయినాయి. అందులో కొంతమంది చాసిస్ నెంబరు స్క్రాప్ చేస్తే మనకు డీటెయిల్స్ దొరకడం లేదు, నెంబర్ ప్లేట్ లేదు. సో అది కూడా వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు ఏ లొకేషన్లో పోయినాయో ఆ లొకేషన్ మనం చెక్ చేసుకోండి ఉంటుంది. సో ఈ మీడియా ముఖంగా అందరికీ కూడా అపీల్ చేయండి, ఈ నెంబర్ ప్లేట్ లేని బండ్లు మాత్రం మీ ఇంటి పక్కన ఉంటే మీరు అలో చేయొద్దు. అది మీ అందరి బాధ్యత. అది మీరు చేయగలిగితే మనం వీ కెన్ మేక్ ఇట్ అఫెన్స్ ఫ్రీ ఏరియా.